నమస్కారం ఎస్డివెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏలూరు జిల్లాలో సిద్ధం మహాసభకు అశేష సంఖ్యలో తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు జనసంద్రంగా మారిన సభా వేదిక. చంద్రబాబు తన పదవీ కాలంలో ఏం అభివృద్ధి చేశాడు, ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించిన సీఎం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సిపిఎం ధర్నా. రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నాయని ధ్వజం. ఫిట్మెంట్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆగ్రహం. పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్ ప్రాంతంలో ఇంటింటికి మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత పోతిన మహేష్. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల కోసం పోరాడింది జనసేన మాత్రమే అని వెల్లడి. వైసీపీ అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తున్నారంటూ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే నాది అర్జునుడి పాత్ర అని సీఎం జగన్ అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం మహాసభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్ ఏనాడు ఒంటరి కాదని అన్నారు. దేవుడు ప్రజలే నా తోడు బలమన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు ఇతర తోడేళ్లు ఏకమయ్యారని, సంక్షేమం అభివృద్ధిపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయన్నారు. దుష్ట చతుష్టయం మీద యుద్ధం చేసేందుకు మీరు సిద్ధమా అంటూ ప్రజలను అడిగారు. పెత్తందారులు ఎవరి పైన దాడులు చేస్తున్నారో ఆలోచించండన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారో ఆలోచించండి అని చెప్పారు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారికున్న సైన్యం వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ ఇంటికైనా కూడా మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి, అమ్మ, అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి. అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి. ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను. ఇలా 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 రెండు చేతులు చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా 10% కూడా అమలు చేశాడా అని చెప్పి ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలను అడగండి, అన్నదమ్ములను అడగండి, అవ్వ తాతలను అడగండి. రెండు చేతులు చూపిస్తే ఇలా 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 ఇలా. ఆ అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్ముల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య మళ్ళీ అడగండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నాయంటూ సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. సిపిఎం కార్యకర్తలతో కలిసి సిపిఎం నేత బాబురావు లెనిన్ సెంటర్లో శనివారం ధర్నా చేశారు.
సీఎం జగన్ ప్రభుత్వం రవాణా శాఖ ఫిట్మెంట్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ద్విచక్ర వాహనాలపై ఫిట్మెంట్ పేరుతో భారీగా ఫీజులు పెంచడాన్ని ఆపాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వాహనదారులపై భారం మోపి 1000 కోట్లు సమకూర్చుకోవాలని పథకం పన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు జనాన్ని పీక్కుదంటం తప్ప ఇంకో పని లేదు. ఇప్పుడు రవాణా శాఖను వదిలిపెట్టట్లేదు. ఇప్పటికే మోటార్ వెహికల్ ట్యాక్స్, పెనాల్టీలు, ఫైన్లు, గ్రీన్ ట్యాక్స్ ఇలా 1.25 లక్ష రూపాయల్లో వాహన యజమానుల్ని దెబ్బ కొడుతున్నాను, రవాణా రంగాన్ని నిర్వీర్యం చేశారు. టోల్ ట్యాక్స్లోనే ఇప్పుడు అదనంగా బ్రేక్ పేరుతో ఉండేటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను కూడా ఆదాయ వనరుగా మార్చేశారు. దానికి 700 రూపాయలు ఉన్న ఫిట్నెస్ని కొన్ని వాహనాలకి 15,000 వరకు పెంచారు. ఆటోలకి 700 ఉండేది వాళ్ళ 5,300 చేస్తూ ఉన్నారు. కార్లకి, సొంత కార్లకి ఇప్పటిదాకా లేదు. ద్విచక్ర వాహనాలకు అసలే ఫిట్నెస్ అనేది లేదు, దానికి కూడా పెట్టారు. 1000 కోట్ల రూపాయల భారం పడబోతా ఉంది రాష్ట్ర ప్రజల మీద. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఇది వాహన మిత్ర ప్రభుత్వం అన్నారు, మేము 10,000 ఇస్తున్నామన్నారు. ఇది వాహన శత్రు ప్రభుత్వం లాగా వ్యవహరిస్తూ ఉంది. దాంతోపాటు జిల్లాల వారీగా ఇది ప్రైవేట్ కంపెనీలకు అట్టబెట్టేస్తున్నారు. వాళ్ళ వేలం. రాష్ట్రంను సర్వనాశనం చేయడానికి వైసీపీ సిద్ధమయ్యిందంటూ జనసేన నేత పోతిన మహేష్ విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వైసీపీ సిద్ధమయ్యిందన్నారు. కళ్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసి బంగాళాఖాతంలో కలిపేందుకు వైసీపీ సిద్ధమయ్యిందంటూ ఆరోపించారు. 5 ఏళ్లు కూడా నోట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, కనీసం పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామనేటువంటి మాట అయితే చాలా స్పష్టంగా మాట్లాడారు. దాంతోపాటుగా వ్యాపారస్తులు అయితే కనీసం నిర్మాణాలు లేవు, అందుకని మాకు ఎక్కడ పనులు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా వ్యక్తపరిచారు. ముఠా కార్మికులు అయితే వారానికి 2-3 రోజులే పనులు ఉంటా ఉన్నాయి. గతంలో అయితే 6 రోజులు పనిచేసేవాళ్ళం, ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 3 రోజులు మాత్రమే పనిచేస్తున్నామని కూడా వారైతే ఆవేదనని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఓటేసినందుకు సర్వ వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు పెట్టి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మీరు అందరూ ఎక్కడున్నారు? ప్రజల కోసం ఎవరన్నా పనిచేశారా? ప్రజలకు అండగా ఎవరన్నా నిలబడ్డారా? చాక్లెట్ కూడా కొనివని ప్రతి ఓళ్ళు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. చాక్లెట్ కూడా కొని ఇలా ప్రజలకి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎలా? మరి నా కూతురికి టికెట్ ఇస్తే నా కూతురు ఓడిపోతే ఎవరు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా? కనీసం నేను కూడా చేసుకోవాలా ఆత్మహత్య? నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలా? ఇదేంటి మీకు జనరల్గా తెలియడానికి మాట్లాడుతున్నాను అంతే, ఇవన్నీ వేరే కాదు. వాస్తవాలు మీ అందరికీ తెలుసు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అంతగానే ఏం లేదు. గాలిబ్ సాహిబ్ దర్గా ఆస్తులు నేనా కొట్టేసింది, జుమ్మా మసీద్ ఆస్తులు నేనా కొట్టేసింది. చైర్మన్గా ఉండి వైసీపీ అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీలో గెలిచిన వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు, అలాంటిది నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరం జరిగారన్నారు. కేశినేని నాని అప్పుల అప్పారావు టీడీపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని కొందరి దగ్గర అప్పులు చేశాడు. కేశినేని నానికి అప్పు ఇవ్వడం అంటే గోడకు కొట్టిన సున్నం లాంటిదే అంటూ బుద్దా విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావలా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయనేదో కేశినేని నాని సత్యహరిశ్చంద్రుడు అయినట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేశినేని నాని చెప్పాడులాగా అని ఇతను చెప్తున్నాడు.
బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి ఉన్నారు. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నీ బతుకు, ఇది నీ బలం అని దొన్నపోతులా బలిసి ఆ లావు చూసి బలం అనుకుంటున్నావు నువ్వు. నీ వెనక పట్టుమని 4 మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు. వీడు ఎంత బ్లాక్మెయిలర్ అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ వేస్తారా వేయరా, లేకపోతే నేను పార్లమెంటు సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు 3 ఎంపీలు ఉన్నారు, ఎందుకులే వీడితో గొడవ అని నేను రాజీనామా చేస్తాను వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకున్నాడు. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకొని బూడిద అక్రమ రవాణా నిలిపివేయాలంటూ జనసేన టీడీపీ నిరసన దీక్ష చేపట్టింది. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ అకౌంట్స్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్షా శిబిరం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన దీక్ష చేపట్టిన జనసేన టీడీపీ శ్రేణులు. నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు. మంత్రులు భాగస్వాములై పందికొక్కుల్లాగా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో బూడిదని దోచుకుంటా ఉన్నారు. దోచుకోవటమే కాదు, వీటీపీఎస్లో కన్వేయర్ బెల్టులు కూడా ఏదైతే ఎప్పుడు కూడా డ్రైనేజీల్లో రాని బూడిదని కూడా లోపల చేయాల్సిన పనులు చేయకుండా ఆ బూడిదని డ్రైనేజీలోకి రప్పించి ఆ డ్రైనేజీలో బూడిదని జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టి సొమ్ము చేసుకుంటా ఉన్నారు. అడ్డగోలుగా బూడిద చెరువులో అక్కడ వేలాది లారీలు రోజు అది తీసుకెళ్లే 100-150 కిలోమీటర్లు కూడా ఆ బూడిదని మొత్తం మార్గమధ్యంలో సైకిళ్ళ మీద. థర్మల్ పవర్ స్టేషన్ యాజమాన్యం ప్రజలతో చెలగాటం ఆడుతుందనేది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 300 మెగావాట్గా స్టార్ట్ అయినటువంటి వీటీపీఎస్ ఇవాళ 2500 మెగావాట్గా ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ ఉత్పత్తి అయితే పెంచుకున్నారు, కానీ ప్రజలనే ప్రాణాలను సంరక్షించడంలో ఈ యాజమాన్యం విఫలమైంది అనేది ఇది ఖచ్చితంగా ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి వీటీపీఎస్ వలన విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న ఈ కాలుష్యం గురించి మరి మొట్టమొదటిసారి మరి కాలుష్యం నుంచి మరి ఒక నిరసన దీక్ష అనేది చేపట్టాలి, ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు జనసేన పార్టీ తరఫున అలాగే మరి టీడీపీ వాళ్ళని కూడా కలుపుకొని ఈరోజు ఇక్కడ నిరసన దీక్ష చేయడం జరుగుతుందండి. మరి మా మండలం పరిస్థితి చూస్తుంటే ఈ కాలుష్యం ఎలాగుందంటే ఆఖరికి తినే అన్నంలో, కూరల్లో, తాగే వాటర్లో కూడా మరి బూడిద కనపడుతున్న పరిస్థితి అండి. మరి సాధారణంగా ఈ ఏరియా మరి కమర్షియల్గా కాలుష్య నివారణ చర్యలు వెంటనే కాలుష్య నివారణ చర్యలు వెంటనే కాలుష్య నివారణ చర్యలు వెంటనే బూడిద లోడింగ్ లో స్థానికులకు స్థానం వెంటనే. విజయ కీలాద్రిపై ఫిబ్రవరి 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు అహోబిల చిన్నజీయర్ స్వామీజీ వెల్లడించారు. తాడేపల్లిలోని విజయ కీలాద్రి 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలపై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ అహోబిలం చిన్నజీయర్ స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ మాఘమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకుంటాయన్నారు. ఒక పక్క ఇంద్రకీలాద్రి, కృష్ణా నది ఒడ్డున విజయ కీలాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను 13వ తేదీ సుప్రభాత సేవతో ప్రాతకాల ఆరాధనతో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మాఘమాసం మనందరికీ చాలా ప్రహితంగా లోకంలో తెలుసును. మాఘమాసం అనగానే సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, అందరికీ కూడా అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించడానికి
విశేషమైన మాసం. మా అఘం అంటారు. అఘాన్ని తొలగించేది, పాపాన్ని రానివ్వనిది అని అంటారు. అలాంటి మాఘమాసంలోనే వసంత పంచమి అని ఒకరోజు, అలాగే రథసప్తమి, ఇలాంటి ఎన్నో పండుగలు మనకు వస్తూ ఉంటాయి. అలాంటి మంచి రోజుల్లోనే మన సీతానగరం గుంటూరు జిల్లా మన వేద విశ్వవిద్యాలయం ఉభయ వేదాంతాచార్య పీఠం సమీపంలో ఎదురుగుండా ఉన్నటువంటి విజయకీలాద్రి క్షేత్రంలో అపర రామానుజులైనటువంటి శ్రీ 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 అపర రామానుజులు నడిచే నారాయణులు అయిన శ్రీ 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 చిన్నజీయ స్వామి వారి దివ్య కటాక్షం మనందరి మీద ప్రసరింప చేయడం కోసం ఒక్కొక్క మాసం తనంతట తానుగా ఉవ్విళ్ళూరుతూ కొత్త కొత్త ఉత్సవాలను స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారు. ముఖ్యంగా మిత్రులందరూ, భగవద్భక్తులందరూ, పాత్రికేయ మిత్రులు, పత్రిక ఒకటున్న 10,000 సైన్యంబు అన్నారు. పత్రికాముఖంగా సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో భగవంతుణ్ణి మనందరి దగ్గరకు చేరువ చేయడం కోసం స్వామివారు సంకల్పించిన ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ సుముహూర్తాన జరిగే అనేకానేక విశేషాలతో కూడిన బ్రహ్మోత్సవాల కీలాద్రి దివ్యక్షేత్రంలో 7వ వార్షిక బ్రహ్మోత్సవాలకి 13వ తారీఖున విజయకీలాద్రి కొండ మీద ప్రారంభించబడుతున్నాయి. భగవత్ స్వరూపులు, నడిసే భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారు ఆ రోజున ప్రారంభోత్సవం చేస్తారు. ఇది ఈ ప్రాంతంలో ఒక మహద్భాగ్యం. ఎందుకంటే ప్రపంచం అంతా సర్వమానులు, సర్వ కులాలు, సర్వ భగవంతులు అదే ఒకటే స్వరూపం. అందరూ కూడా నడిచే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ ప్రాంతం సుఖశాంతులతో అందరూ ఆనందదాయకంగా ఉండాలి అని చాలా రకాలైనటువంటి యజ్ఞాది కార్యక్రమాలన్నీ కూడా భగవత్ సేవ చేయటువంటి మానవులకి అన్ని రకాలైనటువంటి యొక్క అవకాశాలు కలగజేయడంలో కానీ టీడీపీ సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానంటూ కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గం నుండి మైలవరం టీడీపీ సీటు ఆశిస్తున్నామన్నారు. వైసీపీ ఇన్ఛార్జిగా యాదవ సామాజిక వర్గాన్ని సీఎం జగన్ కేటాయించారన్నారు. టీడీపీ కూడా బీసీల నుంచి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. మైలవరంలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పార్టీ గురువు గారు దేవినేని ఉమా మహేశ్వరరావు గారికి నమస్కారాలు. నా పేరు ముప్పసాని భూలక్ష్మి, 17వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచి ఉన్నాను. ఈరోజు ఎమ్మెల్యే సీటుకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2,76,000 ఓటు నియోజకవర్గం మొత్తం మీద ఉంది. అలాగే బీసీ ఓటు వచ్చి 1,40,000 పైగా మాకు బీసీలకు ఉంది. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వారు బీసీ ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి బీసీలకి ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ మా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తికే ఇచ్చారు. అలాగే మా కమ్యూనిటీలో కూడా మాకు ఎక్కువ ఓటింగ్ ఉంది, మా సొంత ఓటు కూడా ఉంది. కాబట్టి ఈరోజు నేను ముందుకొచ్చి అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపీట వేస్తాను అన్నారు కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు సీట్ ఇస్తారన్న నమ్మకంతో మేము ఉన్నాము. అలాగే నేను కౌన్సిలర్గా గెలిచిన దగ్గర నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా మైలవరం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదివాసీలకు మొండి చేయి చూపించిందని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ చిట్టిబాబు ఆరోపించారు. నేషనల్ క్యాంపెయిన్ దళిత్ హ్యూమన్ రైట్స్ మరియు దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయింపుపై శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ చిట్టిబాబు మాట్లాడుతూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో తిలోదకాలు ఇచ్చిందని పేర్కొన్నారు. నేషనల్ క్యాంపెయిన్ దళిత్ హ్యూమన్ రైట్స్
స్టేట్ కన్వీనర్, దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం 2024-25వ సంవత్సరానికి బడ్జెట్ను రిలీజ్ చేయడం మనం చూసాం. ఈ బడ్జెట్ అనేది మధ్యంతర బడ్జెట్. ఈ మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ఉందో సామాజిక న్యాయానికి మరో చెంపదెబ్బగా ఇది కనిపిస్తూ ఉంది. బడ్జెట్ అనేది సమానత్వాన్ని సాధించేటట్లు ఉండాలి, అసమానతలను తగ్గించేటట్లు ఉండాలి. కానీ ఈ బడ్జెట్లో సమానత్వం అనేది ఒక నినాదంగా మిగిలిపోయినటువంటి లెక్కలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ లెక్కలు మనం గణాంకాలను పరిశీలన చేస్తే ఈ సంవత్సరము ప్రభుత్వము 51,08,780 కోట్లు టోటల్ బడ్జెట్ గవర్నమెంట్. తహసీల్దార్ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. విశాఖ రూరల్ తహసీల్దార్ సన్నపల్ల రమణయ్య విశాఖ నగరంలో శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖలో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తహసీల్దార్ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. రమణయ్య కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని నాయకులు తెలియజేశారు. హత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలంటూ అసోసియేషన్ నాయకులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్గా పనిచేసి ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా నిన్న విజయనగరంలో తహసీల్దార్లుగా జాయిన్ అయినటువంటి రమణయ్య గారిని అతి దారుణంగా కిరాతకంగా రాత్రి కొంతమంది నిందితులు మర్డర్ చేసి వెళ్లటం అనేది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఏదైతే దాడి చేసేటువంటి విధి నిర్వహణటువంటి ఉద్యోగుల మీద దాడి చేసే వ్యక్తుల్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తెస్తే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. సహజంగా చిన్న చిన్న దాడులు జరిగినప్పుడు వాటిని మరి ఈజీగా తీసుకొని ఏదైతే మనం వదిలిపెడుతున్నామో దాంతో ఇలాంటి నిందితులు ఇంత దారుణానికి ఒడిగట్టినా కూడా మాకేం కాదులేనటువంటి ఒక నమ్మకంతో ఇలాంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి నిందితులను నిర్లక్ష్యం చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆ యొక్క కుటుంబాన్ని ఏదైతే రమణయ్య గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రమణయ్య గారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన. ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు, జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్ కి వ్యతిరేకంగా ఓట్లు కనబడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నింటినీ ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలు ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి పేర్కొన్నారు. ఎందుకు ఓడిపోయిన మెయిన్ అంటే ఏసీవై రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలా నీ టికెట్ తీసేస్తున్నామని. అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది 70 మంది ఆ రెడ్లు తగ్గించాలి, మనం ఓ 10 అన్నా తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్ట. అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ఏసీవై రెడ్డి ఫస్టే తీసేస్తారు, ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుందో దాంట్లో చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు. ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు, డైరెక్ట్గాను ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర, ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. ఇస్తే ఆయన ఎలా చేశారు, అది లాస్ట్ ఇంకా నామినేట్ వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత వెనక్కి వస్తుంది లెక్కలు వేసుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో ఓటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్. ఎప్పుడో మొన్న ఎక్కడో చదివాను, ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే, ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలన అన్నది అతి గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్. మనందరం ఓటర్స్ కాదు, మనంతా కమోడిటీ. ఏం పెడితే వీడు వస్తుంది, వీడు ఓటు అని ఆలోచిస్తారు.
మిడిల్ క్లాస్ ఓటు వ్యతిరేకంగా ఉంది అని చెప్పారు జగన్కి. మిడిల్ క్లాస్ ఓటు వ్యతిరేకమైతే ఆటోమేటిక్గా లోవర్ క్లాసే సపోర్ట్ అవుతారు. మన ఇద్దరం కారులో వెళ్తూ జగన్ని తిట్టుకుంటూ వెళ్తున్నాం అనుకో, ముందు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, అమ్మ వీళ్ళందరూ వ్యతిరేకం అనమాట, ఏదో మనాడే ఇప్పుడు మనకి. గద్దె గడచిన 10 ఏళ్లలో ఏమి అభివృద్ధి చేశావో చెప్పలేవు అంటూ అవినాష్ ఎద్దేవా చేశారు. గద్దె, నీకు తూర్పు నియోజకవర్గ ప్రజలు 10 ఏళ్లు అధికారం ఇస్తే నీ అసమర్థతతో ఏమీ చేయలేకపోయావు. నీ గురించి ఎంపీ కేశినేని నాని నిజాలు మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నావని దుయ్యబట్టారు. మేము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాము కాబట్టే దమ్ముగా ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లగలుగుతున్నామన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 2024 ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి సిద్ధం చేసే విధంగా రేపు ఏలూరులో ప్రాంతీయ బహిరంగ సభ ఏదైతే పశ్చిమ గోదావరి కానివ్వండి, మా కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకులతో, కార్యకర్తలతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైన్యంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రసంగం, ఆయన చేసే దిశా నిర్దేశం చేయబోయే కార్యక్రమాలు రేపు సమావేశానికి మేమందరం గారు ఈరోజు తూర్పు నియోజకవర్గం నుంచి ఈరోజు నిజంగా మీరు సయ్యనో లేకపోతే మేము సిద్ధమో అని చెప్పనే విధంగా మీరు కనుక నిజంగా సిద్ధంగా ఉంటే సర్లే, సిద్ధానికి మేము సిద్ధం అని చెప్పని బ్యానర్లో లేకపోతే సై అనే బ్యానర్లు వేసుకున్నారంటే ఒక అర్థం. ఈరోజు మీరు దేనికి సిద్ధంగా ఉన్నారు? జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేసాం, లేకపోతే ఈ 4.5 సంవత్సరాలు ప్రజానికం కోసం మేము ఏం చేసామని చెప్పడానికి ఏం సిద్ధంగా ఉన్నారని చెప్పని ఈరోజు సామాన్య ప్రజానికం తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలు ప్రతి ఒక్కరి గారు ప్రశ్నిస్తున్నారు. మీరు ఆలోచించుకోవాలి. మీరే ఏపీ ప్రజలను బీజేపీ అతి హీనంగా చూస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబు, జగన్ గతంలో మాట్లాడిన వీడియోలను వైఎస్ షర్మిల ప్రదర్శించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా హోదా కోసం పోరాడతామని చెప్పి ఇప్పుడు మాట తప్పారన్నారు. ఇలా చేస్తే ప్రజలను మోసగించినట్లు కాదా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కు హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయన్నారు. అలాగే ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి కదా అంటూ వ్యాఖ్యానించారు. ఇవేవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీలుని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే, అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే ఇంకా మీరు నాయకులు ఎలా అవుతారు? అసలు మీది పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు స్పీకర్లో పెట్టారు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట, హౌ డు ఐ ప్లే దిస్? స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారు కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ అవ్వాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల అలసిపోయాము అని చెప్పండి. ఇక ఎవరిని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటు మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. చంద్రబాబు గారైనా, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరిచ్చిన మాట ఇలా తప్పితే మీరు ద్రోహం చేసిన వారు అవునా కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ నేతల అక్రమాలు, వేధింపులకు ప్రభుత్వ ఉద్యోగులు బలైపోతున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేష్ ఈ రోజు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బాపట్ల జిల్లా చావలి గ్రామం రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బి పూజిత అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం, విశాఖ జిల్లాలో ఒక తహసీల్దార్ దారుణ హత్యకు గురి కావడం తదితర ఘటనలపై ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు ఆర్బీకే నుంచి బలవంతంగా ఎరువులు ఎత్తికెళ్లారని, బంగారు భవిత ఉన్న పూజితను వైసీపీ నాయకులే బలిగొన్నారని విమర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏలూరు జిల్లాలో సిద్ధం మహాసభకు అశేష సంఖ్యలో తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు, జనసంద్రంగా మారిన సభా వేదిక. చంద్రబాబు తన పదవీ కాలంలో ఏం అభివృద్ధి చేశాడు, ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించిన సీఎం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సిపిఎం ధర్నా, రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నాయని ధ్వజం. ఫిట్మెంట్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆగ్రహం. పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్ ప్రాంతంలో ఇంటింటికి మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత పోతిన మహేష్. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల కోసం పోరాడింది జనసేన మాత్రమే అని వెల్లడి. వైసీపీ అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తున్నారంటూ ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.